పూర్ణాచారి గారు. నమస్కారం అండి. నాని సార్, శ్యామ్ సింగ్ రాయ్లో శాస్త్రి గారు ఒక పాటలో ఒక మాట చెప్పారు, సంకోచం సరసన సంతోషం నిలిచెనా అని. మొన్న సంకోచం ఉండే సార్, ఇక లేదు సార్, ఇక నుండి సంకోచం ఏం లేదు సార్. మీరు చెప్పారు అంటే అవుద్ది సార్, అంతే, బ్లైండ్గా వెళ్ళిపోవడమే సార్. బోల్డ్ అని పాటలు రాస్తున్నాను సార్, 10 ఏళ్ళ నుండి రాస్తూనే ఉన్నాను, పాటలు హిట్ అవుతున్నాయి, ఎంతో పేరు వస్తుంది, కానీ ఎక్కడో సినిమా హిట్ అవ్వలేదు, మనం అందుకోలేకపోతున్నామా ఏంటి, ఎక్కడ ప్రాబ్లం తెలియట్లేదు సార్. ఈ రోజున ఐ ప్రౌడ్లీ సే సార్, నాని గారి ప్రొడక్షన్లో వాల్ పోస్టర్ పైన నా పేరు చూసుకోవడం గర్వంగా ఉంది సార్. కోర్టు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు బయట ఏమంటున్నారంటే, కోర్టు సినిమాలో మీరు ఉన్నారంటే మీరు గర్వపడాల్సిన సమయం అబ్బాయి ఇది, అదొక గౌరవ సూచకంగా మాట్లాడుకోండి అంటున్నారు సార్. రియల్లీ థ్యాంక్ యూ. విన్నారా పాటలు అంతా విన్నారా? ప్రేమలో పాట విన్నారా? పాడతారా నాతో పాటు? ప్లీజ్ పాడతారా? కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, ప్లీజ్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంత, మోయమంటే నేను ఎంత అరెరే. చిన్ని గుండె ఉన్నదెంత, హాయి నింపి గాలినంత, ఊదమంటే ఊపిరెంత అరెరే. కళ్ళు 2 పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఇలాంటి పాట కోసం ఎన్ని యుద్ధాలు చేసినా ఐ లవ్ దిస్ గాయ్. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఒక పాటగాడిగా నాకు తెలుసు, పాటలో ఏం అందరికీ ఉంటుంది, అద్భుతమైన పాట తీసుకోవాలని అందరికీ ఉంటుంది, అందరు డైరెక్టర్లు మంచి కంటెంటే చెప్పి గొప్ప పాటలు తీసుకోవాలనుకుంటారు. బట్ దిస్ మ్యాన్, ఇతను వేరు, నాకు ఇది కావాలి అని నాతో పట్టుబట్టి, నాతో ట్రావెల్ అయ్యి, ఎక్కడ తిరిగామో, ఎక్కడ కూర్చున్నామో, ఎక్కడ రాసామో సంబంధం లేదండి, కానీ ఈ రోజున ఈ పాట ఇచ్చిన ఎనర్జీ, రోజు ఫోన్స్ మెసేజ్ వస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజా రామ్ జగదీష్. ఈ పేరు గుర్తుంచుకోండి, మారుమోగబోతుంది, నానిగారు నమ్మకం నిజమవ్వబోతుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ డార్లింగ్, వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ. దర్శి అన్న, ఏం లేదన్న, అంతే, నీ స్మైల్ ఎప్పుడు అలాగే ఉండండి అన్న, కొత్త టాలెంట్, సచ్ ఏ లవబుల్ గై, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జగదీష్ వెనకాల ఉండి మీరు ఈ రోజున బ్రహ్మరథం పడుతున్నారంటే బికాస్ ఆఫ్ మీ వల్లే. అండ్ విజయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, టేక్ ఏ బో. ఇంకా గొప్ప పాటలు చేద్దాం బ్రో, ఐ విల్ బీ విత్ యూ, మీరు కూడా నాతో పాటు ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద 2 పవర్ఫుల్ విమెన్ బిహైండ్ ద సినిమా, దీప్తి గారు అండ్ ప్రశాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంత సెన్సిబుల్ ఉన్న సినిమాలో ఇంత పవర్ఫుల్ లేడీస్ వెనకాల ఉండి నడిపించడం అంటే చాలా గర్వంగా ఉంది మ్యామ్. రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఆల్ ద ఆర్టిస్ట్, తెర ముందు కనిపించే వాళ్ళు, తెర వెనకాల ఉన్నవారు, మంగపతి గారు సార్, టేక్ ఏ బో సార్, టేక్ ఏ బో. అండ్ దిస్ లిటిల్ స్టార్స్, మై జాబిలి అండ్ చందు, నేను ఏదైతే రాశానో వాళ్ళు అదే, ఇద్దరు. లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. దిష్టి దించుకోండి, అందరు పొగుడుతున్నారు మిమ్మల్ని, సో టేక్ కేర్ ఆఫ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. శుభలేఖ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. రోహిణి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సరిగమ ద్వారా పాటలన్నీ మార్కెట్లో ఉన్నాయండి. ఈ సినిమాలో ఇంకొక పాట కూడా ఉందండి క్లైమాక్స్లో, అది సినిమా చూసినప్పుడు మీ కంట వెంట తడి వస్తుంది ఖచ్చితంగా. సో ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ, మీడియా వారికి, రివ్యూ రైటర్స్కి, ఆడియన్స్కి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనిషి గారు, థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, మళ్ళీ తీసుకున్నాను. ఏం లేదు, ఈ సినిమాలో ఎవరిని మర్చిపోలేమండి. ఇప్పుడు దినేష్ గారు ఈరోజు ఇక్కడికి రాలేదు, చెన్నైలో వేరే